లిక్కర్ స్కామ్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు దొరుకుతూ ఉంటే ఒకసారి 11 కోట్లు, అంతకుముందు సీజ్ చేసిన కోట్ల కొద్దీ డబ్బు, ఇంకా అనేక డన్నుల్లో ఆ డబ్బుకు సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్న సిట్ అధికారులు. సో ఆ 11 కోట్లు గతంలో మాకు సంబంధం లేదు, ఎవరో పెట్టారు అని మాట్లాడారు. ఆ తర్వాత అవి చంద్రబాబు నాయుడే పెట్టించాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇంకా రకరకాల భాష్యాలు చెప్తున్నారు. కానీ నిజమేంటనేది మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా. సో వరుసగా ఈ స్కామ్స్టర్లు తన సహచరులందరూ దొరికిపోయి వాళ్ళు ఎక్కడ దాచారో డబ్బు కూడా దొరికిపోయేటప్పటికీ సాధారణంగా క్లైమాక్స్ ఏంటో ఎవరన్నా ఊహించగలరు. సాధారణ ప్రజలు మనమే ఊహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఉంటుంది కదా. సో అందుకని ఆయన ఇప్పుడు మళ్ళీ జైలు భాష మాట్లాడుతున్నారు. నిన్న లీగల్ సెల్ ప్రతినిధులతో గుంటూరు జిల్లాలో అనుకుంటా ఆయన సమావేశం అయ్యారు. అంటే ఎందుకు ఒక పార్టీకి పటిష్టంగా ఒక లీగల్ సెల్, లాయర్లు, సరే ఆ మాటకు వస్తే ఏ కంపెనీ కన్నా పెద్ద పెద్ద కంపెనీలకు పార్టీలకు లీగల్ సెల్ ఉంటుంది, నేను దాన్ని తప్పట్టట్లా. కానీ మనం ఏం చేయబోతున్నామో మనకు ముందే తెలిసినప్పుడు అది మరింత పటిష్టంగా ఉండాలి. గతంలో అనేక మంది లాయర్లు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులను లేకపోతే ఆ పార్టీ నాయకుల్ని ఏ రకంగా రకరకాల కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ చేద్దాం. ఎప్పుడు జగన్ 2.0 వస్తే అండర్లైన్, రాకపోతే ఉంది జగన్ 2.0, జగన్ 3.0, జగన్ 4.0 అని మాట్లాడుతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఎందుకు ఇప్పుడు ఈ జైలు భాష మాట్లాడుతున్నారంటే వారికి నిన్న ఒక సుభాషితం చెప్పారు. అదేంటంటే పరువు పోదా జైలుకి పంపిస్తే, అసలు ఒక మనిషి పరువు నెట్టు నిలువునా పోదా జైలుకి పంపిస్తే, ఒక కేసు మీద ఒకటి కేసులు పెట్టి పంపించేస్తున్నారని వాపోయారు. కేసులు ఎవరి మీద పెట్టారు? వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అప్పటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు. ఇంకా అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఇంకా అనేక మంది పదవులు, సలహాదారులు చాలామంది ఉంటే ఈ 30 మందిని, ఈ 40 మంది మాత్రమే ఎందుకు ఛార్జ్షీట్లో ఉన్నారు? వీళ్ళు ఎందుకు అక్యూజ్డ్గా ఉన్నారు? ఇందులో దొరికిన వాళ్ళు ఎందుకు జైల్లో ఉన్నారు? కక్షగట్టి అక్రమంగా అరెస్టులు చేయాలంటే 100 మందినో 120 మందినో ఎవరి పేరు నచ్చితే వాళ్ళ పేరు రాసి అరెస్ట్ చేయొచ్చు కదా. నో, సిట్ చాలా స్పష్టంగా, చాలా క్షుణ్ణంగా దాంట్లో మొత్తం అంతా విచారణ చేసి అందులో ఎవరైతే లింకులు ఉన్నాయో ఆ డొంకంతా కదిలేక ఆ డబ్బులు ఎక్కడెక్కడ దాచారు, ఆ టెలిఫోన్ సంభాషణలు, మెసేజ్లు, వాళ్ళ లొకేషన్ అన్నీ ట్రేస్అవుట్ చేసే కదా అరెస్టులు చేశారు. ఆయనకి తెలుసు ఆ విషయం కూడా. బట్ ఏంటంటే ఇప్పుడు కార్యకర్తల్లో ఒక రకమైన ఒక బూస్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే కొంత నీరు గారిపోతారు. ఏ పార్టీ అయినా సహజంగా అయ్యో మన నాయకులందరూ అరెస్ట్ అయిపోతున్నారు అంటే, ఇప్పుడు మీరు చూస్తే ప్రతి జిల్లాకు నాయకుడు ఉన్నాడు. నెల్లూరు జిల్లాకి వెళ్తే అక్కడ కాకాణి, రేపు పొద్దున్న అనిల్ కుమార్. ఇటు రాయలసీమలో చిత్తూరు జిల్లాకి వెళ్తే అక్కడ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాయలసీమ జిల్లాలో, అనంతపురానికి వెళ్తే ఇంకో నాయకుడు, ఇటు గోదావరి జిల్లాలకు వస్తే ఇంకో నాయకుడు, అటు ఉత్తరాంధ్రకి వెళ్తే భూ కబ్జాల్లో ఇంకో నాయకుడు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి దర్యాప్తు పూర్తయి చివరి దశకు వచ్చింది కాబట్టి పేర్లు తెలుస్తున్నాయి. దీని తర్వాత ఇంకో స్కామ్ ఏదో ఉంటుంది. సో వరుసగా ఒక్కొక్క నాయకుడు బయటకు వెళ్తుంటే మరి ఆ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు, ఆ నాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళకి ఒక బూస్ట్ ఇవ్వాలి. పార్టీ అధినేతగా దాన్ని చెయ్యాలి, అదే చేస్తున్నారు. కానీ అది చేయడం ఎలా చేస్తున్నారంటే, గతంలో ఏం చెప్పారు, యూత్ వింగ్లో కానీ ఇంకొక చోట కానీ మీరు రాజకీయాలు చేయాలంటే, రాజకీయాలను మీకు కెరీర్గా ఎంచుకోవాలంటే కేసులు, అరెస్టులు, జైళ్లు, ఈ మూడింటికి మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? పరుగు పోతుంది జైల్లో పెడితే, అసలు మనిషిగా ఎలా బతుకుతారని చెప్తున్నారు. అంటే మీరు మొన్న ఒక సందర్భంలో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నేనే ప్రేరణ అన్నారు కదా మీ నాయకులందరికీ. మీరు ఎలా ప్రేరణ అయ్యారు? మీరు ఎంపీ కాకముందు నుంచి, ఎంపీ అయిన తర్వాత అధికారంలోకి వచ్చాక స్కాములు, గతంలో ఉన్న సిబిఐ, ఈడీ కేసులు, మీరు అధికారంలోకి వచ్చాక చేసిన కుంభకోణాలకు సంబంధించి ఇప్పుడు వస్తున్న కేసులు, ఇవన్నీ క్యుములేటివ్గా కలిపితేనే కదా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక పార్టీ. సో అదే ప్రేరణ వీళ్ళు తీసుకున్నారు. మరి ఇప్పుడు వాపోతే ఎలా? యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. ఎందుకంటే నా బాటలోనే వెళ్ళారు, సరే నా అంత కాకపోయినా కొంత సక్సెస్ఫుల్ పందాల్లోనే నడుస్తున్నారని ఆ ప్రైడ్ మీరు ఫీల్ అవ్వాలి కదా. తర్వాత ఇంకేమంటారంటే పరువు అన్నారు కదా. మరి పరువు అనగానే వెంటనే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడంటే 4సారి, అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఏమీ లేని ఒక కేసుని స్కిల్ డెవలప్మెంట్ అది ఇదని చెప్పి ఎక్కడ ఆధారాలు లేని ఒక దాంట్లో మీరు చంద్రబాబు నాయుడు అర్ధరాత్రే ఏ నోటీసులు లేకుండా నిద్రపోతున్న వ్యక్తిని తీసుకుని
అరెస్ట్ చేసినప్పుడు, మరి అప్పుడు సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, మరి ఆయన పరువు గురించి మీరు ఆలోచించలేదు? అసెంబ్లీలో బూతులు తిట్టించారు మీ పార్టీ నాయకులతో, మరి అప్పుడు పరువు గురించి ఆలోచించలే? అంటే పరువు అంటే మీ దగ్గరికి వస్తే ఒకటిని, వేరే వాళ్ళ దగ్గరికి వస్తే ఒకటినా? అట్లా ఉండదు కదా, పరువు అందరికీ ఒకటే కదా. సరే, ఇక జగన్ 2.0 ఇందాక నేను చెప్పాను, ఒకవేళ వస్తే ఇప్పుడు ఒక అప్లికేషన్ వస్తుంది కొత్తది, అప్లికేషన్ యాప్ అంటాం కదా షార్ట్ ఫామ్లో, ఆ యాప్ తీసుకొస్తున్నారు. ఈ మధ్య ఆయన ఎక్కువ దేని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే డిజిటల్గా ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో కూటమి ప్రభుత్వంలో, వాళ్ళ పేరు, వాళ్ళ హోదా, ఇంకా తెలిస్తే వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫోటో ఐడి లేకపోతే ఫోటో, కుదిరితే ఏమన్నా బాధ పెట్టిన వీడియోలు ఇవన్నీ ఉంటే 2.2 వచ్చిన తర్వాత ఈ లీగల్ సెల్ చాలా పటిష్టం చేస్తున్నాము. ఒక్కొక్కళ్ళకి మళ్ళీ మామూలుగా ఉండదు, కూటమి నాయకులకు కానీ అధికారులకు కానీ. దెబ్బ తగిలినోడికి బాధ, ఆ దెబ్బ కొట్టినోడికి తెలిసేలా చేసేందుకే. అంటే ఇప్పుడు దెబ్బ తిన్నవాడి బాధ రేపు ఆ దెబ్బ కొట్టినోడికి తెలిసేలాగా ఉంటుంది ఆ యాప్ తర్వాత తీసుకునే కార్యాచరణ అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సరే, పనిలో పనిగా ఏమన్నారంటే అమరావతి మీద కూడా మళ్ళీ కాస్త విషయం చెమ్మేశారు, యథావిధిగా దోచేస్తున్నారు అమరావతి పేరుతో అని. అసలు దోచడానికి ఏముంది? మీరేమన్నా మిగిలిస్తే, ఇప్పుడు సర్ప్లస్ స్టేట్ అంటారు, అంటే ఒక ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసి వచ్చే ఆదాయం ఖర్చు కన్నా కూడా ఎక్కువ ఉండి ఖజానాలో కొంత డబ్బు నింపి ఏది అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా సర్ప్లస్ అమౌంట్ ఖజానాలో ఉంటే, వచ్చిన తర్వాత గవర్నమెంట్, కంటిన్యూస్ గవర్నమెంట్ దోచేసింది, ముందు రాగానే డబ్బు తీసుకుని వాళ్ళ అకౌంట్లోనే ఎక్కడో వేసేసింది అనుకుంటే అనుకోవచ్చు. అసలు మీరు మిగిల్చిందే ఉంది దోచేయడానికి? జీతాలు ఇవ్వలేని పరిస్థితి చూసాం కదా అప్పుడు, కనీసం ఇప్పుడు ఏదో చేసి ఆ జీతాలన్నా ఇస్తున్నారు. అమరావతి పక్కన అభివృద్ధి చెందడానికి కార్యాచరణ రూపకల్పన జరుగుతోంది, కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంటే సేమ్ విషయం. మా నాన్నగారు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చారు. అంటే ఆయన ఎక్కడ ఈ రప్ప నరికేస్తాం అన్న భాష, ఇవన్నీ అంటే జైల్లో పెట్టాలని, కేసులు పెట్టాలంటే ఎవరిని పెట్టాలండి ముందు? వీళ్ళని కాదా? అసలు ఈయన రప్ప నరికేయాలి, పట్టపగలే అర్ధరాత్రి ఏంటి అన్నాయని మరి ఇంకా బయట తిరుగుతున్నాడు. ఇంకా చాలామంది నాయకులు మాట్లాడారు. సరే, ఇంకా చెల్లెలు, ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసు, దాని గురించి నేను మాట్లాడారు. నేను సిబిఐ ఏం చెప్పింది, విచారణ అంతా అయిపోయింది సార్ అని గౌరవ న్యాయస్థానానికి తెలియజేసింది సుప్రీంకోర్టుకి. ఎప్పటి కేసు అది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసు. ఆయన చేతిలో కత్తి పెట్టారు, కుదరలేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు చేతిలో ఆ బాటిల్ పెట్టి నువ్వే స్కామ్ చేసావు ఉంటున్నారు, అది కుదరట్లేదు. సో దానికి ఎలాగోలాగా మరి కార్యకర్తలకు నిజాలు తెలిసిపోతే, వాళ్ళు ఒకవేళ రిలీజ్ అయిపోతే 3 పార్టీలు ఉన్నాయి రెడీగా వెళ్ళిపోవడానికి. సరే, తెలుగుదేశానికి వెళ్ళలేకపోతే బీజేపీ ఉంది, లేకపోతే జనసేన ఉంది. నెమ్మదిగా మారిపోతారు కదా, ఏడాదిన్నర 2 ఏళ్ళు అయ్యే కొద్దీ. ఇక మనం ఇక్కడ ఉంటే ఒకటి రప్ప అవుతాం, లేకపోతే కార్ల కింద పడతాం, లేకపోతే ఇంకోటి అవుతాం అనుకున్నప్పుడు ఆలోచన చేస్తారు. అలాంటి ఆలోచన చేయకుండానే యూత్కి మీ ఫోన్ని గన్నగా వాడండి, లేకపోతే కత్తిగా వాడండి, లేకపోతే నేను అప్లికేషన్ తీసుకొస్తానని, ఇవి అర్థం కావని అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి? నా సహచరుల్ని, నాతో పాటు నడిచిన వాళ్ళని, వీళ్ళందరినీ జైల్లో పెడతారా? అసలు జైల్లో పెట్టడం అంటే ఒక మనిషి పరువు తీసేయడం కాదా అని వాపోయారు జగన్మోహన్ రెడ్డి. అడుసుమల్లి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు, కనపర్తి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాంతిప్రసాద్ గారు జనసేన సీనియర్ నాయకులు, న్యాయవాది. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా కనపర్తి గారు, మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఒకటి జైల్లో పెట్టడం అంటే పరువు తీసేయడం, ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఒక మనిషిని నిట్ట నిలువున అలా మీరు ఎలా చేస్తారు? ధర్మం న్యాయం ఉందా? ఇది కాదా కలియుగం అంటే? మనం పురాణాల్లో ఏదో అనుకున్నాం చదివి, ఇదే కదా చంద్రబాబు నాయుడు చేస్తోంది కలియుగం అన్నారు. కానీ మీది అంత మంచి ప్రభుత్వం అంటే కనపర్తి గారు, నేను ఇప్పుడే చదువుతున్నా, రాజమండ్రి జైలులో ఉన్న మిథున్ రెడ్డికి ఎవరు అడిగితే వాళ్ళకి, ఎప్పుడు అడిగితే అప్పుడు ములాఖాతులు. మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టేవారు, ఇంట్లో వాళ్ళు కలవాలన్నా, న్యాయవాదులకు, అన్నిటికీ కండిషన్సే. ఏది ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి అది ఆయనకి. మరి ఇవాళ ఒకే రోజు 4 కలుస్తారు. సో అది ఒకటి. పరువు ఎందుకు తీస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళకి, ఆయన కూడా కష్ట నష్టాల్లో నడిచిన వాళ్ళకి, స్కాములు చేసిన వాళ్ళకి. సార్, ముందుగా రిషి గారు, మీకు మన ఏబిఎన్ వీక్షకులకి, పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, అట్లానే అడుసుమల్లి శ్రీనివాస్ గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సార్. నమస్తే. చూశాను సార్, జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ లీగల్ టీంతో మాట్లాడతా
చిత్ర విచిత్రమైన కామెంట్లు చేశాడు. మొట్టమొదట మీరు అన్నట్లు కూడా రాజమండ్రి కారాగారంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ దాని మీద మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన దాంట్లోనే రిషి గారు ఆన్సర్ ఉంది. ఏంటంటే మా ప్రభుత్వం ఒక వ్యక్తిని లేకపోతే అవినీతికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతా ఉంటుందని చెప్పి దీంట్లో పద్దాకులు మా హోంమంత్రులు లేకపోతే మా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ లోపలికి ఎవరు పోతున్నారు, బయటికి ఎవరు వస్తున్నారు అనేది మేము దాని మీద అంత కాన్సన్ట్రేషన్ గా ఉన్నాం. ఎందుకంటే చట్ట ప్రకారం జరుగుతూ ఉంటది, తప్పు చేశాడు కదా అని. అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ నరేంద్ర, ఉమామహేశ్వరి ఇట్లా మమ్మల్ని అచ్చెన్నాయుడు గారు అందరిని అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే కక్ష సాధింపు. ఇప్పుడు అరెస్టే కక్ష సాధింపు కాబట్టి కక్ష సాధించడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గురించి చూసాం మనం. ఒక టాయిలెట్ లేకుండా దోమలు గుట్టే విధంగా, కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డు రక్షణలో ఉంటున్నటువంటి జాతీయ నాయకుడిని ఎలా ట్రీట్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ సైకో మనస్తత్వానికి అధికారులు తోడై చేసిన పని అది. అందువల్ల మనం దానికి సంబంధించి ప్రజలు తీర్పిచ్చారు. ఆయన్ని చేసినందుకు ప్రజలు తీర్పిచ్చారు. మా ప్రభుత్వం అంటారా మీరన్నట్టు లీగల్ వరకు ఓకే, లీగల్ వరకు మేము దాన్ని కాదనం, కానీ కొంత ఇల్లీగల్ గా నడుస్తున్న మాట మనం మొన్న రాజమండ్రి కారాగారంలో జరిగిన తర్వాత చర్యలు తీసుకోవటం జరిగింది. ఏం లేదు, కొంతమంది అధికారులు ఇప్పుడే కాదు మన జరిగిన కేసుల విషయంలో కానీ ఆ కారు కింద పడిన ఈ మొత్తం కొన్ని ఎపిసోడ్స్ లో కొంతమంది అధికారులు పాపం ఇంకా ఎక్కడో ఎందుకో అభిమానాన్ని వదులుకోలేకపోతున్నారు, చంపుకోలేకపోతున్నారు. సార్ దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి సార్. వైఎస్ కుటుంబానికి అధికారులను లోబరుచుకోవటం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజు మనం రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసుకుంటే ఎంతో మంది ఐఏఎస్ అయి జైలుకి వెళ్ళాం. మనం శ్రీలక్ష్మి గారినే తీసుకుందాం, ఐఏఎస్ టాపర్. వాళ్ళిద్దరు సిస్టర్స్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఒక ఆమె అమెరికా వెళ్ళిపోయింది అనుకోండి. అంత ఎంతో లైఫ్ ఎంతో ముందు క్యాబినెట్ సెక్రటరీ అవ్వాల్సినటువంటి శ్రీలక్ష్మి గారు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో ఇరుక్కొని జైలు పాలయ్యి నడవలేని స్థితిలో భర్త చేదోడుగా కౌగిలించుకొని తీసుకొని వచ్చే పరిస్థితుల్లో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నా కూడా ఆమె మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి రాగానే సెంట్రల్ సర్వీస్ నుంచి ఆగమేఘాల మీద వచ్చి మళ్ళా తప్పు చేసి మళ్ళా ఇవాళ జైలు బెయిలు మధ్య ఊగిసలాడుతా ఉంది. అసలు ఎందుకు అంటే వీళ్ళు ఏం లేదు సార్, జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని మభ్యపెట్టాడు. మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉన్నాడు కదా 2.0 అని, లేకపోతే 2. ఇది వచ్చింది, నేను వస్తాను, సప్త సముద్రాల చాట్, ఈ విధంగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. ఆ బెదిరింపులకి కొంతమంది అధికారులు, ఇప్పుడు మనం రఘురామకృష్ణరాజు గారిని చూసాం. ఒక ఎంపీని ఏ ముఖ్యమంత్రి చెప్పినా ప్రధానమంత్రి చెప్పినా ఆ విధంగా ఒక పార్లమెంట్ మెంబర్ మీద 3rd డిగ్రీ ఎవరైనా చేస్తారు సార్? కాళ్ళు కట్టేసి కర్రలతో అంతకుముందు ఎప్పుడు వినలేదు మనం. అదే నాకు తెలుసు, గుర్తుంది. అట్లా జరిగే ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా జరగలా. అసలు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే ఓ పెద్ద పేరుంది. అటువంటి పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత దిగజారిపోయిందంటే మనం చెప్పన. నిన్న నాకు బాధేసిన అంశాలు 2 సార్. ఒకటి, ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజా వేదిక నేను రేపు ఐపీఎస్ మీటింగ్ అయిపోయిన కూలగొడుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఐఏఎస్ అధికారులు సీనియర్లు కూడా చప్పట్లు కొడితే సిగ్గనిపించింది. కూలగొట్టడం ఏంటి అని ఒక్కళ్ళన్నా మాట్లాడకపోయినా కనీసం మెలకుండా ఉంటే చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. అంటే మీరు ఎక్కడే పోతా ఉన్నారు మీరు అంటే అతని మనస్తత్వం అర్థం కాలేదా మొదటి రోజే? సరే కాదులే కానీ మీరు 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 వైసీపీ నేతలు ఈ స్కామ్ చేసిన వాళ్ళకి వ్యక్తిగత జీవితాలు పరువు ఉంటుందని మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అడిగారు నేను మిమ్మల్ని. అదే ఇప్పుడు అట్లానే సార్ నిన్న లీగల్ మీటింగ్. ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే వైద్యులకి, న్యాయవాదులకి, న్యాయమూర్తులంటే ఒక పెద్ద ఆ రెండిటికి కూడా మంచి పోలీస్ అధికారులు, ఈ డిపార్ట్మెంట్ అంటే సమాజంలో ఎంతో కొంత గౌరవం, మంచి పేరు ఉంటది. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అత్యంత క్రిమినల్. ఎన్నో కేసులు 16 నెలలు రిమాండ్ ఖైదీగా ఉండొచ్చాడు. 46,000 కోట్ల ఉచ్చులో ఇరుక్కొని ఇప్పుడు మళ్ళా మద్యం కేసులో అంత. ఇప్పుడు సామాన్యులకు అర్థం కాకపోయినా న్యాయవాదులుగా మీ అందరికీ తెలుసు ఈ జరిగింది వాస్తవం. వివేకానంద రెడ్డి హత్య జరిగింది వాస్తవం. ఇవన్నీ కూడా ఇన్ని తెలిసి కూడా మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డికి లీగల్ టీము, ఆ లీగల్ టీంలో మీరు అంటే మీకు సిగ్గని పెంచలేదా లాయర్లకి? నేను పర్టికులర్లీ నేను వైసీపీ చెప్పి అందరిని అంటల్లా. నేను అసలు ఏ విధంగా ఏమి చూసి ఇప్పుడు ఏదో ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చేస్తున్నారు, ఆ న్యాయమైన నాయకుడి దగ్గరికి మేము వెళ్ళామంటే ఓకే, అప్రిషియేట్ చేయొచ్చు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమైనా కూడా హర్షించవచ్చు. మీరు పాపం జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు,
నాయకులను చేస్తే వాళ్ళ పరువుకు భంగం అన్నాడు. ఆర్థిక వనరులు దోచుకొని హత్యలు చేస్తే ఎవరిని డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం దళిత యువకుని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని అరెస్ట్ చేయొద్దంటాడా? లేకపోతే దళిత మెజిస్ట్రేట్ రామకృష్ణ ఇంటి మీద పడి దారుణంగా హింసించిన పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయొద్దంటాడా? ఒక మేకను కోసినట్టు నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రయ్యని నరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేయొద్దంటాడా? లేకపోతే ఎవరిని చేయొద్దంటాడు? దళితుడు దోమతోటి విక్రమని హైదరాబాద్ నుంచి పిలిపించి దారుణంగా హత్య చేసినటువంటి జెడ్పీటీసీ వెంకటేశ్వర రెడ్డి అనుచరులను అరెస్ట్ చేయొద్దంటాడా? లేకపోతే నాగమ్మ హత్య కేసులో కడపలో జరిగినటువంటి అరెస్ట్ చేయొద్దంటాడా? లేకపోతే డాక్టర్ సుధాకర్ గారిని అతి దారుణంగా చేతులు పెడరెక్కలు విడిచికట్టి ఎండలో పడేసి 3rd డిగ్రీ పబ్లిక్ గా ట్రాఫిక్ పోలీసులు దారుణంగా కొట్టిన ఒక వైద్యుడిని కొట్టిన సంఘటన మనం ఎక్కడైనా చూసామా? పొన్నూరులో బర్నబాస్ దళితుడిని హత్య చేసినటువంటి మరి అక్కడ అప్పటి ఎమ్మెల్యే అనుచరులు ఏంటి ఇవన్నీ? ఈ పాపం కాదా? నువ్వు చేసిన పాపం ఏంటి? నీ సొంత తల్లి లేదు, చెల్లి లేదు, నీకు తోడబుట్టినటువంటి బాబాయిని హత్యలో నీ పాత్ర లేదా? దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనేవాడు పులివెందుల్లో ఎవరిని అడిగినా చెబుతారు, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడు. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతుల ఆజ్ఞ లేనిది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడు. అటువంటి వ్యక్తి హత్య చేస్తే ఇవాళ నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ కేసుకు సిబిఐ కంటిన్యూ చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సిబిఐ సరిగా ముందుకు సాగలేదు. దీంట్లో అసలు తలకాయలు ఖచ్చితంగా నోటీసులు వెళ్ళాలి. ఆ రోజు కూడా సిబిఐ చెప్పింది, సిబిఐ స్టేట్మెంట్ ఉంది దీంట్లో, గూగుల్ టేక్అవుట్ లో అంది, ఫోన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయో తెలుసు. దీంట్లో ఒక్క సాక్ష్యం, జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన కారు డ్రైవరు హైదరాబాద్ లో ఎందుకు మర్డర్ అయ్యాడు? భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్న మాటలు అతను వినటం వల్ల మర్డర్ అయ్యాడు. అదే అంటున్నా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈయన జైలు సుభాషితాలు మాట్లాడే ముందు మీరు చెప్పిన ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా రావాలి, కానీ రావు ఆబ్వియస్ గా. ఎందుకంటే వస్తే సార్ ఇప్పుడు విషయం మన దగ్గరికి వచ్చినప్పటికి ఒకటి శ్రీనివాసరావు గారు సార్ చెప్పండి, కాదు అడిసిమల్ శ్రీనివాసరావు గారు. సో ఇప్పుడు ఒకటి సార్, ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారు మాట్లాడే తీరు, వారి బాడీ లాంగ్వేజ్, ఈ రెచ్చగొట్టే తీరు కొంత నాకేమనిపిస్తోందంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అంతా కొలిక్కొచ్చేసిన తర్వాత ఈ కార్యకర్తలు రేపు పొద్దున్న ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చేస్తుంటే కనుక సిట్ అధికారులు ఇక వీళ్ళు మరి కామ్గా కూర్చుంటే ఎలాగని వాళ్ళు రెచ్చగొడుతున్నారా? అసలు పరువు గురించి, జైలు గురించి ఆయన మాట్లాడదాం, అలాగే న్యాయం ధర్మం ఈ కలియుగం అంటే నవ్వుకోరా? రిషి గారు, గురుపుత్రులు మీకు, శాంతిప్రసాద్ గారు, మిత్రులు శాంతిప్రసాద్ గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం అండి. ఏబిఎన్ వీక్షకులకు కూడా. ఇక్కడ నవి పోదురుగా నాకేటి సిగ్గు అనేటువంటి సామెత వింటా ఉన్నాము. కాబట్టి వాళ్ళకి సిగ్గు శరం మానవ మర్యాద ఉంటాయని మనం ఆశించకూడదు, వాళ్ళకు ఉండకూడదు. ఇక మీరు ఇవాళ ప్రస్తావించిన అంశాల్లో రెండు, ఒకటి ఆయన తన అనునూయుల్ని అలాగే తన లీగల్ టీంతో సమావేశమయ్యి అలాగే తన ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్కి కార్యకర్తలకి కూడా ఒక దిశానిర్దేశం ఏంటంటే, మళ్ళీ మనం వస్తున్నాం, డిజిటల్ ఏర్పాటు చేసాం, అందరూ మీ పేరు నమోదు చేయండి, ఎవరు ఇబ్బంది పడితే అదొకటి. తర్వాత ఇలాగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. తింపుడు కళ్ళు ఆశ అంటారు. ఎందుకంటే ఆయన పూర్తిగా ఈ వ్యవహారంలో మద్యం స్కామ్ లో ఆ సిట్ అనే ఒక పాము మెరుకలు తిరుగుతూ తన దగ్గరకు వస్తుంది అనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. ఆయన గుమ్మం తలుపు తట్టే క్షణాలు ఈ క్షణం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆయనకి ఈ విషయంలో ఆయన ఇలాగే మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా ఏం కోరుకుంటున్నాడంటే తొందరగా తేలి వీళ్ళని అరెస్ట్ చేస్తే బాగుండు అని మొన్నటి వరకు అనుకున్నాడు. ఎందుకంటే ఈ మద్యం స్కామ్ లో కొన్ని క్యారెక్టర్స్ మనం ఊహించని క్యారెక్టర్స్ కొన్ని వచ్చినాయి. గోవిందప్ప బాలాజీ, తర్వాత చెవిరెడ్డి గారికి బ్యాచ్ అంతా కూడా మెల్లమెల్లగా అరెస్ట్ అయ్యారు. విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు, రాజకేశ్వర రెడ్డి ఇలాంటి అరెస్ట్ అయినప్పుడు అతనికి అంత ఆందోళన లేదు. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో ఇప్పుడు ఆందోళన వస్తుంది. కానీ అప్పట్లో ఆయనకి ఏమలా ఉండేదంటే, ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తే ఇవాళ కాకపోతే రేపన్నా సరే అతనికి బెయిల్ వస్తుంది. అది కూడా
ఈ వ్యవస్థలన్నీ అతని చేతిలో నలిగిపోతున్న చపాతీ పిండిలో పిసికేస్తున్నాడు ఈ వ్యవస్థలను. కాబట్టి డెఫినెట్ గా ఆ వ్యవస్థలు అతనికి వెసులుబాటు ఇచ్చేస్తాయి. హై అతను ఏం చేయకుండా అనేటువంటిది కఠిన చర్యలు తీసుకోవద్దనే ఆదేశాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అతను ధీమాగా ధైర్యంగా ఉన్నాడు. అసలు వీళ్ళు అరెస్ట్ చేయకపోతే అతనే లాకప్లోకి వెళ్ళిపోయి తలపే చేసుకుని అంత స్టేజ్ కూడా వచ్చేసాడు ఒక మూమెంట్ లో. కానీ ఇవాళ గుబులు వచ్చింది అతనికి. ఎందుకంటే ఈ మద్యం స్కామ్ అనేటువంటిది అతను అనుకున్న దానికి మించి పై వాళ్ళ సహకారం లోపించి ఇతనికి డెఫినెట్ గా ఇది అతను కాటు వేసేలా ఉంది ఈ పాము. కాబట్టి ఇతనికి ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇతను ఈ కేసులో లోపలికి వెళ్తే అతనికి గతంలో ఉన్న బెయిల్ మీద 10-12 ఏళ్ల నుంచి తిరుగుతున్న వెసులుబాటు దొరికిన ఆ కేసుల్లో బెయిల్ ఖచ్చితంగా రద్దు అవుతాయండి. అవి కానీ రద్దు అవుతే ఇతను నిత్యాగ్నిహోత్రం లాగా నిత్యం ఈ కోర్టులకి విచారణకు హాజరవ్వాలి ఏదో రూపంలో, భౌతికంగానా లేకపోతే ఈ ఆన్లైన్ లోనో జైల్లో ఉండే హాజరవుతూ ఉండాలి. అది కాకుండా దీని తదుపరి చూడండి, ఇది వరకు మా తదుపరి చిత్రం త్వరలో విడుదలని చెప్పేసి పోస్టర్లు వేసుకోరు, అలాగా ఇతనికి ఇసుక స్కామ్ అవుతుంది. దాని వెనకాల ఇంకా ఈ భూముల స్కామ్ అవుతుంది. అలా ఒకదాని వెనకాల ఒకటి ఇతను తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రతిరోజు 100 ఉన్నాయి. వాటన్నిటి మీద కేసులు కడతారనుకుంటున్నాను నేను. అంటే ఈ 3.5-4 ఏళ్ళు సరిపడా ఉన్నాయి స్కాములు విచారణలు. ఇది నిరంతర ప్రక్రియ. అతను అనివాడు నిరంతర ప్రక్రియ అలాగే జరుగుతుంది. ఇదే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే లిక్కర్ స్కామ్ అయినా లేకపోతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో అయినా మనం గమనించాల్సిందంటే ఒకటి మనం ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక సురక్షితమైన పటిష్టమైన ప్రభుత్వం కావాలి. కూటమి ప్రభుత్వం ఆ రకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ఈ రాష్ట్రం బాగు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుని దిశానిర్దేశం చేయాలని భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఇది మనకు కావాలని కోరుకుంటున్నాం. ఈ ప్రజలకు అవసరం, అత్యవసరం. ఇలాంటి ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడాలంటే మల్నాటోళ్ళు వీళ్ళు బాగానే చేస్తున్నారు, సంక్షేమం బాగానే ఇస్తున్నారు అని చెప్పేసి నోరు మూసుకోవడానికి లేదండి. ఎందుకంటే సంక్షేమం అనేటువంటిది అది ఆ ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. లేకపోతే రాబోయే ఇంకో ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ ఉంటుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగ అలవాటు చేసాడంటే పరిపాలన అంటే ఓన్లీ బటన్ నొక్కుతూ అనేటువంటి దాన్ని అలవాటు చేయడు ప్రజలకే. ఇంత సీనియర్ నాయకులు అనుకున్న చాలా అనుభవం ఉన్న వాళ్ళకు కూడా అదే బటన్ నొక్కుతూ లేకపోతే సంక్షేమమైన పరిపాలన అనేటువంటి మాయలో భ్రమలో పడుతున్నారు అనుకుంటున్నాను. కానీ వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అభివృద్ధి కాముకులు అభివృద్ధి పైకి చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఇన్ని రకాల పైపోతలున్నా అంతర్గతంగా లోపల పురుగట్టేసిందండి యంత్రాంగం. ఆ పురుగులు ఎలాంటి పురుగులు అంటే ఇప్పుడు ఆర్టీజీఎస్ ఉంది, జగన్మోహన్ రెడ్డి బూట్లు కూడా దాంట్లో కీలకంగా వచ్చాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాడు, సిగ్గు సరమంటే రాజీనామా చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బూట్లకి ఇక్కడ పెత్తనం చేద్దాం ఎలాగనుకుంటాడండి? ఏం మనుషులు ఉండాళ్ళు? అతను నియమించిన వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? అది ఏం చేస్తున్నారు వీళ్ళు? అతను ఏం చేయడు, తన మనుషులందరినీ పెట్టుకున్నాడు. ఆర్టీజీఎస్ అంటే ఏంటండి? ఈ ప్రభుత్వం తాలూకు డేటా మొత్తం అక్కడ భద్రపరుస్తారు, వాళ్ళకి లీకలు ఇస్తారో, ఈ సంవత్సరం ఊరుకుంటాడో, వచ్చి సంవత్సరం నుంచి మొదలెట్టు రచ్చ చేసి వీళ్ళు ఏం చేసినా కానీ మోకాలు అట్టు పెడతా ఉంటారు. ఫైబర్ నెట్ ఏమైందండి? అవును, ఇవాళకి వాళ్ళ మనుషులకు జీతాలు ఇచ్చారు. కనీసం వీళ్ళు 10 మంది వీళ్ళు మనుషులు వేసుకుని జీతాలు ఇచ్చారండి. ఎందుకు ప్రేమించాలి ఎవడన్నా? వీళ్ళ కోసం ఎందుకు ప్రాణాలు ఇవ్వాలి? ఎవడన్నా ఎందుకు ఆస్తులు పోగొట్టుకోవాలి వీళ్ళ కోసం అనేటువంటి ఆలోచన రాదా? మీరు మరీ మంచి ప్రభుత్వం అయిపోవాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. మాలాటోళ్ళు చెప్పి తీరాలి. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు నోరిపోలేరు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని పరిధులు ఉంటాయి, వాళ్ళు బౌండరీస్ ఉంటాయి. అది దాటి బయటకు రాలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఎత్తిమే కూర్చుంటూ పనికిమాలోడు కూర్చుని ఉంటాడు, వాళ్ళ ఎత్తి మీద వాళ్ళని ఆదేశిస్తూ ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి దీని మీద. కనీసం రోజుకు 1 గంట సమయం కేటాయించాలి దీనికి. ఎందుకంటే మీరు ఎత్తిన పాయింట్ ఏంటంటే కొంతమంది ఇప్పటికీ అధికారులు అంటే సీనియర్ ఐఏఎస్ లెవెల్లో కానీ ఐపీఎస్ లెవెల్లో అధికారులు ఇంకా ఎక్కడో వాళ్ళ లాయల్టీస్ ఉన్నాయి. అది మరి గమనించుకోవట్లేదు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు అనేది. అదే కదా కీలకమైన పాయింట్. కృషి గారు నేను చెప్పనే ఉన్నాయి. ఎందుకంటే లాయల్టీస్ ఉంటున్నాం కాదండి, వాళ్ళు బూట్లు అరిగిపోయేలా నాయకులు ఉన్నారు. మీరు అలా చెప్తే నాలుక అరిగిపోయింది, బూట్లు అరిగిపోయినాయి. మీకు ఒక విషయం చెప్తున్నానండి, రాజమండ్రి జైలు దగ్గర ఆ లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఆ జనాలు గుంపులుగా ఎలాగున్నారో, వీళ్ళందరూ ములాఖతులన్నీ బారులు తీరి వెళ్తున్నారు అనేటువంటి దానికి ఒక విషయం చెప్తాను.
తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కల్తీ నెయ్యి వల్ల ఆ లడ్డు యొక్క మా శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యాన్ని, ప్రతిష్టని, రుచిని, శుచిని దిగజార్చినప్పుడు, అలాగే అక్కడ అనేక అవినీతి, అరాచక అన్య మతస్థులు చెలరేగుతున్నప్పుడు ఒక విజిలెన్స్ లో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా మీకు? లేదు. ఇది కారణం. వాళ్ళకి ఈ పోస్టింగ్ ఎందుకు ఇచ్చారండి? ఎక్కడున్నారు? అక్కడ రాజమండ్రి ముఖ్యాధికారిగా, పోలీస్ అధికారిగా ఎందుకున్నారండి అక్కడ. ఓకే. అక్కడ పోస్టింగ్ ఎవరు ఇచ్చారండి అతనికి? అంటే మీరేమో రావటం ఇటువంటి వీళ్ళు గత 5 సంవత్సరాలు ఏం చేశారో ఏటో చూసుకోకుండా మీరు చూడాల్సిందే. పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఒడ్డు పొడుగు మీసాలు బాగున్నాయని కాదు, అతని చరిత్ర చూడాలి. ఎందుకు చూడాలంటే మీరు మామూలుగా చూడొచ్చు, మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న దుర్మార్గపు ప్రభుత్వంలో వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు మీరు కనీసం కళ్ళు చూడకూడదు. వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసేసుకోవాలి. చూద్దాం. మీరు అలర్ట్ చేశారు కదా, బహుశా దాని మీద పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారు. ప్రసాద్ గారు, ఇప్పుడు సరే కేసులు, అరెస్టులు, జైళ్లు, మనిషి పరుగు పోదా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇదే సూత్రం ఇప్పుడు మీ అందరికి కూడా వర్తిస్తుంది కదా. కూటమిలో అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుభవించిన వాళ్ళందరికీ. నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు సీనియర్ అడ్వకేట్ కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరి మీద అయితే బాధితులు ఉన్నారో, ఒకవేళ పొరపాటున అప్పుడు పోలీసులు ఏమన్నా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి ఉంటే 5 ఏళ్లలో ఆ స్టేటస్ ఏంటి శాంతిప్రసాద్ గారు మరి? ఎందుకంటే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది కదా, మరి న్యాయం జరగాలని మీరు, మీ వాళ్ళు కూడా కోరుకుంటారు కదా. హలో శాంతిప్రసాద్ గారు, ఐఎమ్ ఆడిబుల్ అండి శాంతిప్రసాద్ గారు? నా వాయిస్ వినపడుతుందా? రైట్, ఒకసారి చెక్ చేయండి శాంతిప్రసాద్ గారితో. లోపు శ్రీనివాస్ గారు, సేమ్ క్వశ్చన్ మీకు వారు రెస్పాండ్ అయ్యే లోపు. చెప్పండి సార్. మీరు ఎప్పుడైనా చెక్ చేశారా మీ కార్యకర్తలకి ఆ 5 ఏళ్లలో ఏం జరిగింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నారుగా 4 ఏళ్ల ముందే ఏం చేస్తానని. మీరు ఏడాది తర్వాత అయినా చెక్ చేశారా మీ కార్యకర్తలకు న్యాయం జరిగిందో లేదో? వినపడుతుంది సార్? వినపడుతుంది. మేము చెక్ చేయటమే కాదండి, గతంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు బలైనపోయిన కేసులు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రీఓపెన్ చేసింది. అట్లానే దళితుడు సుబ్రహ్మణ్యం కేసు రీఓపెన్ చేస్తే అతను హైకోర్టు పోయినా కూడా అనంతబాబు కుదరదని చెప్పారు. అట్లానే చంద్రయ్య గారిది. ఈ కేసులన్నీ మేము కాన్సన్ట్రేషన్ గా మళ్ళా రీఓపెన్, ఎక్కడైతే అన్యాయం జరిగింది, ఎక్కడైతే అక్రమంగా పెట్టారో అన్ని కూడా రీఓపెన్ చేసాం. ప్రజాస్వామ్యబద్ధంగానే మేము మా కార్యకర్తలను రక్షించుకుంటున్నాం. అట్లానే ప్రజలకు అన్యాయం జరిగిన కేసుల్లో కూడా మేము తీసుకొని రీఓపెన్ చేసి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసి ఆ విధంగా రక్షణ కల్పిస్తా ఉన్నాము. ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గే, జగన్ అరాచకాల మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేము ఎవరెవరైతే ఆ రోజు మేము ఎక్కడా కూడా, మేము మొట్టమొదటి నుంచి కూడా మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతుంది, మేము జగన్మోహన్ రెడ్డి లాగా మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రసక్తే లేదు. ఇవాళ వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు. ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళంతా తొందరగా మమ్మల్ని జైల్లో వేయండి, మేము తొందరగా వెళ్తే మా నాయకుడు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తాడు, మీరు ఇంకా జైలుకు పోలేదేందన్నాడు. ఇప్పుడు వీళ్ళకంటే ముందు అతను పోతాడేమో అని చెప్పి వాళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చి ఏంటి అని ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హరిహరాదులు అడ్డొచ్చినా కూడా మద్యం కేసులో నిక్కచ్చిగా దొరికిపోయి ఉన్నాడు. అందుకని ఆయన అసలు అరెస్ట్ అతనికి తెలుసు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు హరిహరాదులు అడ్డు వచ్చినా కూడా వెళ్తాడు జైలుకని. ఖచ్చితంగా సార్, ఎవిడెన్స్, మనీ ట్రయల్ మొత్తం ఇప్పుడు దీంట్లో సామాజిక అంశం ఉన్నది, అట్లానే ఫైనాన్షియల్ అరాచకం ఉంది దీంట్లో. ఇవాళ పక్కాగా దొరికిపోయారు సార్. ఆ మనీ ట్రయల్లో మనీ ఎక్కడికి పోయింది, ఎవరి అకౌంట్కి పోయింది, అల్లిబిల్లి కంపెనీలు సృష్టికర్త బాలాజీ గోవింద్ తప్ప ఎన్ని సృష్టించాడు అవన్నీ కూడా దొరికి. ఇంకా మనకి పత్రికల్లో రానివి కొన్ని చాలా వరకు కూడా స్ట్రిక్ట్ సేకరించి మొత్తం కూడా ఈవెన్ మనీ కూడా రికవరీ చేసుకొని ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఇప్పుడుగా సార్, ప్రభుత్వం లేనప్పుడే చెప్పాం ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మా గవర్నమెంట్ రాగానే ఇరుక్కుంటాడు అని. దీంట్లో ఇంకో అసలైన కేసులు ఉన్నాయి సార్. దీంట్లో ఏంటంటే ఈ చీప్ లిక్కర్, ఒకసారి ఆ లిక్కర్ని 12 సార్లు ప్యూరిటీ చేసి చెక్ చేసి ఈ స్పిరిట్ ని చేయాల్సినటువంటి స్పిరిట్ ని, ఆ చీప్ లిక్కర్ని కేవలం ఒక్కసారి శుద్ధి చేసి కెరామిల్ రంగులు కలిపి అనేక మంది నిరుపేద దళిత మద్యం ప్రియుల ప్రాణాలు తీశాడు. కనీసం 1000 మంది చనిపోయారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాను,
2019 to 24 అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, బ్రెయిన్ ఆ ఆస్పెక్ట్ కాదు, ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ అసలు వాళ్ళకి గుర్తు కూడా లేదు. సో అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఏంటంటే, ఒకటి దోచిన డబ్బు బ్రహ్మాండంగా స్కాములు చేశారు, ఎంజాయ్ చేయాలి, అది చేయనివ్వకుండా వాళ్ళ లెక్క స్కామ్ లో విచారణ చేసి సిట్ సీరియస్ గా ఒక కొలికి తీసుకొచ్చేసింది. ఫస్ట్ అదొకటి, వాళ్ళకి మీద అరెస్టులు చేయకూడదు కానీ సత్కరించాలి, ఎంత బ్రహ్మాండంగా స్కామ్ చేశాక కానీ అరెస్టులు చేస్తారా ఆ బాధ. తర్వాత కూటమి నేతలకు న్యాయం జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఏడాది అయ్యేటప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నా కార్యకర్తల విషయంలో చేస్తారని ఒక యాప్ తీసుకొస్తానంటున్నారు. మరి ఆ యాప్తో ఆయన బెదిరింపులకు కూటమి నేతలు భయపడిపోతున్నారా? ఎందుకంటే జగన్ 2.0 ఇప్పుడు మా మహానాయకులను అరెస్ట్ చేస్తే మీ సంగతి చూస్తాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏంటంటే వైనాట్ 175 అన్నదప్పుడు ఆయన నమ్మాడు, ఆయన పూర్తిగా నమ్మే ఆ మాట చెప్పాడు. ఇవాళ మళ్ళీ నేను మళ్ళీ వస్తాననేటువంటిది నమ్ముతా మళ్ళీ అప్పుడు చెప్తున్నారు, వాళ్ళు కేటర్ అందరినీ మోసం చేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరికి ఏ సందేహం లేదంటే టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ ఖచ్చితంగా 10-15 ఏళ్ళు ఉంటుంది ఇక్కడ. అంటే ఈ కాంబినేషన్ ఉండదు అని ఎవడు చెప్పలేడు, ఖచ్చితంగా ఉంటారు, వీళ్ళు పరిపాలిస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఎందుకు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ రకమైన తీర్పిచ్చారు. ఈ మనం ఇచ్చిన హామీలు ఏంటి? డెఫినెట్ గా హామీలు నెరవేరుస్తున్నారు అద్భుతంగా. 1 year లో ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఏ నాయకుడు కూడా ఈ రకంగా చేయలేరు. ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది. మిగతా ఎవరైనా సరే హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేస్తారు. ఇక్కడ ప్రజల ఆందోళన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భూతం ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, దీన్ని పూర్తిగా పారదోలలేదు అనేటువంటి భయంతో వీళ్ళందరూ ఉన్నారు ప్రజలంతా. గతంలో మాలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సినిమా డిజాస్టర్, అతను డెఫినెట్ గా సింగిల్ డిజిట్ పరిమితం అవుతాడని మేము చెప్తా వచ్చినప్పుడు ముఖ్య నాయకులతో సహా చాలా మంది ఎవ్వరూ నమ్మలేదండి. ఎందుకంటే మేము పదే చెప్పాం, డోంట్ వరీ, మీరు ధైర్యంగా పోరాడండి, ఎందుకంటే అతను మళ్ళీ వచ్చే ప్రసక్తి లేదు, డెఫినెట్ గా ఎవరు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే ఎవరు నమ్మరు. కారణం ఏంటంటే మీకు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగంలో ఈ రకమైన చొరబాటు, ఇది చొరబాట లేకపోతే వీళ్ళ పొరపాట తెలియదు కానీ వాళ్ళందరూ ఆక్రమించున్నారు. ఇతను ధైర్యంగా మళ్ళీ వస్తానని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనుషులు ఇక్కడ అడుగడుగున ఈ ప్రభుత్వంలో యంత్రాంగం ఉండబట్టే వ్యవస్థలో. ఇక్కడ ఇతను అవినాష్ రెడ్డి, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ ఏం చెప్తుందండి, వాళ్ళ విచారణ పూర్తి బుద్ధి లేదండి వాళ్ళకే. అసలు కొండలపోటు, గుండెపోటు అని చెప్పించి అది ఎలా జరిగిందనేటువంటిది ఒక సినిమా చూపించినట్టు మన అందరికీ చెప్పాడు. వాళ్ళు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడి నుంచి లాక్కెళ్ళారు, బాబాయిని ఎలా కొట్టారు, గుండెల మీద గుద్దారు. ఆఖరికి అతను ఏం చెప్పాడంటే బాత్రూమ్ లో కమోడ్ బయటకు వచ్చి బాబాయిని తల కొట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఉంది తన ప్లేస్ లో అని కూడా చెప్పాడు మనకి. మనం అందరం కదా అని. తను విచారణ చేయకుండా ఈ సిబిఐ విచారణ ముగిసిందని ఎలా చెప్తారు? అసలు ఈ వ్యవస్థలు మనం ఎవరిని నమ్మాలి? కోర్టు ఆ ప్రశ్న న్యాయస్థానం వాళ్ళని ప్రశ్నించాలి కదా. అది ఏం అర్థం అవట్లేదండి ఏం జరుగుతుందో. ఇది గారు ఒక్క నిమిషం, మన శాంతి ప్రసాద్ గారు ఆడియో ఒకసారి వచ్చి తీసుకుందాం. శాంతి ప్రసాద్ గారు వినపడుతోందండి? వినపడుతుంది. సార్, ఐ హావ్ బీన్ ట్రైయింగ్, 2-3 సార్లు మాట్లాడాను, అది చిన్న ఇష్యూ వచ్చినట్టుంది సార్. చెప్పండి, అంటే ఈ పరువుల గురించి, కేసుల గురించి, ఆయన అప్లికేషన్ గురించి మాట్లాడండి సార్. ఋషి గారు, మీకు పెద్దలు అడిసిమల్ శ్రీనివాసరావు గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి నమస్కారం. నేను ఇవాళ లీగల్ గానే మాట్లాడతాను, లీగల్ అంశాలు. అలాగే. ఇప్పుడు నిన్న లీగల్ సెల్ మీటింగ్ జరిగింది వైఎస్ఆర్సీపీ. తప్పలేదు, ప్రతి పార్టీ ఒక లీగల్ సెల్ అనేది చాలా బలమైన అనుభవం సంస్థ, దాన్ని బలోపేతం చేసుకోవడం కూడా తప్పలేదు. కాకపోతే అక్కడ జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొంత వివాదాస్పదంగా ఉన్నాయి. అవి ఏంటో సాక్షులు వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తాను సార్. ఈ రోజు మనం వాదిస్తుంది దెబ్బతిన్న వాళ్ళ గురించి. కలవెదుటే దొంగ స్టేట్మెంట్లు, దొంగ సాక్ష్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఒక కేసులో బయటకు రాగానే వెంటనే మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. ఇలా వరుసగా కేసులు పెట్టి జైల్లోనే ఉంచేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలు మార్పు రావాలి. ఇందాక అడిసిమల్ శ్రీనివాసరావు గారి ప్రశ్నకి ఇదే సమాధానం. జగన్ రెడ్డి నీకు 150 నుంచి 11 ఇవ్వడానికి ఇదే కారణం. ఇవన్నీ నువ్వు చేసావు కాబట్టే నీకు అట్లా అనిపిస్తున్నాయి. ఇక రెండోది ఏంటంటే, దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వారికి అర్థం కావాలి. అధికారం ఉంది కదా అని దాన్ని వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. ఇందులో మీ పాత్ర కీలకం. గత 5 సంవత్సరాలుగా జనసేన లీగల్ సెల్ కానీ, టీడీపీ లీగల్ సెల్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ చేసింది ఇదే.
ఇప్పుడు నీరు తగ్గుతుంటే నీకు బాధ అనిపిస్తుందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, మాలాంటి వాళ్ళని డిబేట్ లో కొంచెం ఒక మాట చెప్తాం. జగన్ రెడ్డిని ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తున్నావు. ఒక కేసులో బెయిల్ వస్తే మళ్ళీ వెంటనే అరెస్ట్ చేయడానికి లేదా పీటీ వారెంట్ల మీద అరెస్ట్ చేయడానికి కేసులు సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నావు. ఇది చాలా తప్పుడు సాంప్రదాయం. దీన్ని రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము పాటిస్తే నువ్వు చాలా దెబ్బతింటావు అని ఆ రోజే మేము హెచ్చరించడం జరిగింది. ఈ రోజు మేము ఏం చేస్తున్నాం, వాళ్ళ కర్మది, వాళ్ళు వరుసగా తప్పులు చేశారు, అవన్నీ కేసులు కూర్చున్నాయి. ఆ కేసులన్నింటినీ తవ్వి తీశాము. ఒక దాంట్లో అరెస్ట్ అయితే మరి ఆ మిగతా కేసుల్లో కూడా చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ప్రభుత్వంగా విచారణ అధికారుల మీద బాధ్యత ఉంటుంది ప్రతి నేరం. ఎందుకంటే మళ్ళీ రేపు వీళ్ళే ప్రశ్నిస్తారు, నిజంగా మేము తప్పు చేస్తుంటే ఇప్పుడు కేసు కట్టారు కదా, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాబట్టి నీవు నేర్పిన విద్యే నిరపేక్ష. అది నువ్వు చేసుకున్న తప్పు తప్ప మేము చేసింది కాదు, అది నువ్వే ప్రజలకు నేర్పావు. మార్గదర్శకత్వానికి నువ్వే ఉన్నావు. అందుకే జగన్ రెడ్డి ఎప్పుడు ఈజ్ ది బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్డర్ ఇన్ ద వరల్డ్ అంటాను. ఇది ఏదైనా చెప్పదు. తప్పుడు కేసులు చిత్రహింస పెట్టడం, జైల్లో వేయడం, త్రిపులార్ మీద పెట్టింది తప్పుడు కేసే కదా, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది తప్పుడు కేసే కదా, రంగనాయకమ్మ గారి మీద పెట్టింది తప్పుడు కేసే కదా. ఆయన ఎవరు నాలంద కిషోర్ అంట, పాప ఆయన చనిపోయేలా చేశారు కదా. అచ్చెన్నాయుడు మీద పెట్టింది తప్పుడు కేసే కదా. అంకబాబు గారు మా పెద్ద ఆయన అంకబాబు మీద కూడాను పాప ఆయన ఎవరితో ఏం మాట్లాడు, చాలా సౌమ్యంగా ఉంటాడు, అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. ఆయన చేసింది ఏంటంటే ఫేస్బుక్ ఫార్వర్డ్ చేశాడు అంతే. అలాగే కొల్లూరు రవీంద్ర మీద ఎందుకు ఫోన్ కాల్ తన అసిస్టెంట్ తో మాట్లాడాడని దాన్ని పట్టుకుని అతను జైల్లో పెట్టారు కదా. మేము అట్లా ఎక్కడే చేయట్లేదు కదా. నీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నాం, నువ్వు కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంటే తెచ్చుకోమంటున్నావు. కోర్టు ద్వారాలు మూసిన తర్వాత నువ్వు తీసుకెళ్లి లోపల పెడతావు, నిన్ను కానీ మీ అనుచరులు కానీ. మేము ఎక్కడా కూడా దుందులకు గోడలకు రావట్లేదు, బట్టలు మార్చుకోలేకుండా చేయట్లేదు, ఇవన్నీ చేయట్లేదు కదా. కాబట్టి ఈ ఆరోపణలు కేవలం మేము చెప్పాలంటే గ్యాలరీ సెట్టింగ్ అంటాం, అంటే ప్రజల కోసం సానుభూతి తెచ్చుకోవడం కోసం. కానీ సానుభూతి కూడా ఎక్కడ ప్రజల నుంచి లభించట్లా. అది జగన్ రెడ్డి గమనించారు. కానీ ప్రజల్లో రాలేదు, ఆయన చేసిన ప్రయత్నానికి ప్రజల్లో రాలేదు. సో కార్యకర్తలకు కూడా ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు ఈ రకంగా ఇవ్వకపోతే యాప్ పెడతాను మీరు అందరూ అందులో పెట్టండి నేను వచ్చాక చూస్తానను ఈ కేసుల గురించి మాట్లాడకపోతే వాళ్ళు కూడా జారిపోతారనే భయం కూడా ఉండదు బహుశా. అది అసలు మెయిన్ కారణమే అది. నాయకులు జారిపోతారు, కార్యకర్తలు జారిపోతారు. ఇంకా రెండో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు మనం జగన్ నిత్యనామస్మరణ చేయడం ఏంటి సార్ ప్రతిసారి డిబేట్లలో గంటలు. ఇదే అతనికి బలం అవుతుంది. జగన్ రెడ్డికి అసలు మనం డిస్కషన్ చేయకపోతే చరిత్ర మర్చిపోతుంది, ప్రజలు మర్చిపోతారు. అతని గురించి మనకి గంటలు డిస్కషన్ చేస్తే ఇతను నిత్యం వార్తలు ఉంటాడు, రావణ కాష్టం లాగా ఉంటాడు. రావణ కాష్టం తగలకూడదు, రావణ కాష్టాన్ని ఆర్పేసేయాలంటే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మరి కాదు ఇప్పుడు అతను చేసే అబద్ధ ప్రచారాలు, సరే ఇప్పుడు పత్రిక రాసే అబద్ధ ప్రచారాలు, వీటిని మరి ఎట్లా ఖండించకపోతే ఇప్పుడు ఒక విషయాన్ని 10 సార్లు చెప్తే అదే నిజమనుకునే ప్రమాదం కొంత పాకెట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఈ రోజు సాక్షి చదివే వాళ్ళు ఎవరన్నా, సాక్షి రాసిందని నమ్మే వాళ్ళు ఎవరన్నా సార్. అయితే ఒక విషయం చెప్తాను, మంత్రుల స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అదే పదే చెప్తున్నారు, మీరు బలంగా తిప్పికొట్టాలి ఆరోపణలు అంటున్నాడు. అది ఎక్కడ జరగాల? ఇక్కడ మనం మీడియా పరంగా కాదు, మంత్రుల పరంగా జరిగితే ఆ మంత్రుల పరంగా జరిగిందాన్ని మనం డిస్కషన్ పెట్టాలి. కానీ జగన్ రెడ్డి మాట్లాడిన దాన్ని మనం డిస్కషన్ పెట్టుకుంటున్నాం. ఆ రకంగా జగన్ రెడ్డికి ఫోకస్ ఇస్తున్నాం. ఆ ఫోకస్ వల్ల అతనికి ఐసీలో ఉన్నా కానీ అతనికి ఊపిరి అందిస్తున్నాం, ఆక్సిజన్ అందిస్తున్నాం. అది మనం చేయకూడదు అనేది. ఒకే ఒక నిమిషం దీని మీద అడిస్మిల్ గారి కామెంట్ ఒక్కటి తీసుకుంటా. ఓకే అడిస్మిల్ గారు, వెరీ క్విక్ కామెంట్ ఆన్ దిస్. సార్ ఇక్కడ మీకు శాంతి ప్రసాద్ గారు చెప్పింది పూర్తిగా ఎందుకంటే ప్రభుత్వాల్లో ఉన్నారు, వాళ్ళు చెప్పాలంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు ఏమడిగినా కానీ నేను చెప్పదలుచుకున్న సమయం లేదు కాబట్టి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే 24 గంటలు రోజుకుంటే 18 గంటలు 19 గంటలు ముఖ్య నాయకులు అందరూ పనిచేస్తున్నారు. నిమ్మల రామారెడ్డి గారు కానీ అనిత గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ చాలా ఒళ్ళు ఓనం అయిపోయి పనిచేస్తాం. వీళ్ళు ఎంత గట్టిగా పనిచేస్తున్నారంటే వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో కూడా తెలియనంతగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఎవరన్నా కలిసి ఏంటంటే వీళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది, మీకు ఇక్కడ ఇలా ఇబ్బంది ఉంది, కొంతమంది పాములు దూరేసినాయి మీ పుట్టలో, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిని,
చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి అవకాశం కూడా రావట్లేదు. ఓకే. కారణం ఏంటంటే ఇది ప్రశాంత్ కిషోర్ అయినా మాలాట వాళ్ళు ఏదైనా సలహా చెప్పాం సూచన చేసాం అనుకోండి, ఇది ఉచితం కాబట్టి వాళ్ళకి విలువ ఉండదండి. దాన్ని మీరు 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి చపాతీ బ్యాచ్ తెచ్చి పెట్టుకుంటే ప్రశాంత్ కిషోర్ లేకపోతే ఇంకొకడో వాళ్ళు చెప్పింది ఖరీదు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి జాతగా వాడరా, బాగా డబ్బులు పెట్టుకున్నాం, రేట్ ఎక్కువ ఆ వస్తువు అంటారు. అదే రోడ్డు మీద దొరికింది అనుకోండి, అది వాళ్ళకి విలువ ఉండదు. ఇది సమస్య. ఎందుకంటే నాకు ఆవేదన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ దురంధరుడు, లెజెండరీ పొలిటీషియన్, ఈ దేశమే గర్వించదగ్గ రాజకీయ నాయకుడికి వ్యూహకర్తలు అవసరమా? ఇటువంటివి ఇది సమస్య ఇక్కడ. ఎందుకంటే ఆయన మేధస్సు, ఒక ముందు చూపు, డెఫినెట్ గా ఏం చేయాలో, ఎవరికి ఏం చేయాలో, ఎలా నడిపించాలో ఆయన తెలుసు. దానికి నడిచేవాడు కాళ్ళకి కర్ర అడ్డం పెట్టినట్టు వస్తాయి ఈ బ్యాచ్లు, చపాతీ బ్యాచ్లు. ఇది సమస్య ఇక్కడ, అంతే. ఇదే సమస్య. కనపర్తి శ్రీనివాసరావు గారు లేకపోతే ఇంకో శ్రీనివాసరావు గారు ఎక్కడో చోట ఏం మూల ఉంటారో, వాళ్ళు ఒళ్ళు కోత రక్తం పసుపుగా కారుతూ ఉంటది. వాళ్ళు మనస వాచ కర్మ పార్టీ శ్రేయస్సు నాయకుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీకు సరైన ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ సర్వేలు బొచ్చు ఏం అక్కర్లేదండి వీళ్ళకి. అంటే అంత రెసిస్టెన్స్ ఉందని నేనే అనుకోవట్లేదు. బహుశా ఇవ్వచ్చు, ఇప్పుడు కనపర్తి గారు అన్న ఇవ్వచ్చు, ఇప్పుడు మీరు పంపించవచ్చు. తీసుకుంటారా లేదా, రిసెప్షన్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఇవ్వడానికైతే అడ్లేదు అనుకుంటా నేను, అడిస్మల్ గారు. ఎనివే చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మీద ఎందుకు మాట్లాడాలంటే, నేను శాంతిప్రసాద్ గారు దానికి చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఒకటి ఇవాళ ఈ డిబేట్ పాయింట్ ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వీళ్ళు ఎవరైతే వైసీపీకి సంబంధించిన అరాచకాలు, అక్రమ కేసులో బారిన పడిన వారు కొంతమంది మనతో మాట్లాడుతూ ఉంటారు. శ్రీనివాసరావు గారు మీతో కానీ నాతో కానీ మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు కొంత వాపోతూ ఉంటారు, ఏం సార్ మాకు ఇంకా ఇది అవ్వలేదు, అది కొంచెం హైలైట్ చేయడానికి పెట్టా. ఎందుకంటే ఒక ఏడాది అవ్వగానే ఈయన మీకు యాప్ తీసుకొస్తాం, కేసులు పెడతామంటే, మరి ప్రభుత్వం వచ్చి ఏడాది తర్వాత శాంతిప్రసాద్ గారు చెప్పండి చూడలేదు నేను మిమ్మల్ని. అతను యాప్ తీసుకురావచ్చినా ఇంకా దేవుడు దిగొచ్చినా అతను ఎవరు కాపాడలేదు. కాకపోతే అతనికి ఆక్సిజన్ ఊపిరి పీల్చుకోనివ్వకూడదు అనేది బట్టి నా ఉద్దేశం. రాజకీయంగా అతనికి మనం ఊపిరి అందివ్వకూడదు. రెండోది ఏంటంటే అప్రమత్తత ఉండాలి. రైట్, పాయింట్ నోటెడ్. థ్యాంక్ యూ శాంతిప్రసాద్ గారు. శ్రీనివాసరావు గారు, కనపర్తి గారు, టైం అయింది, క్లోజ్ చేద్దాం. చెప్పండి కనపర్తి గారు. ఇప్పుడు ఏంటంటే నిజం మన పదవి దాటే లోపే అబద్ధం దేశం మొత్తం తిరిగి వచ్చింది అన్నట్టు ఉన్న పరిస్థితి వాళ్ళ. అబద్ధాన్ని కొంత రెగ్యులేట్ చేయడానికి మనం అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తాం అనుకోండి. ఇది వాళ్ళ చర్చ. కీప్ వాచింగ్.